వెల్కమ్ టు రాజ్ న్యూస్ 5 కి స్వాగతం. నా పేరు సుమలత. బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం రేపల్లి పట్టణంలో యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా రేపల్లిలోని రింగ్ రోడ్డు సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు పోలీసులు ర్యాలీ నిర్వహించారు. రేపల్లి టౌన్ సిఐ నజీర్ బేగ్, ఎస్ఐ హరిబాబు, పోలీస్ సిబ్బంది, మాన్ఫోర్ట్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. రేపల్లి టౌన్ సిఐ నజీర్ బేగ్, బైట్ డ్రగ్స్ ఆనవాళ్లు ఎక్కడ దొరికినా సీజ్ చేస్తాం, గంజాయి రహిత సమాజం చేసే విధంగా కృషి చేస్తాం. గంజాయికి ఒకసారి అలవాటు పడితే అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టం. తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ కి అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటుంది. డ్రగ్స్ కి దూరంగా ఉండండి, జీవితాలను కాపాడుకోండి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించినటువంటి దినోత్సవంగా ఈ ర్యాలీని రేపల్లె పోలీస్ వారి తరఫున నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాము 1987 నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు యువత ఎంతోమంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ డ్రగ్స్కి బానిసలైపోయి వాటి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. దీన్ని నిరోధించడం కోసమే, ఈ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ డ్రగ్స్ అనేటటువంటివి నిర్మూలించడానికి అంటే కేవలం ప్రభుత్వం ఒక్కటే కాదు, సంస్థలు పనిచేయాలి, కుటుంబాలు పనిచేయాలి, వ్యక్తులు పనిచేయాలి. దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తెలిపినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 14500 అనే నెంబర్కి ఫోన్ చేసి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాను.